అందరికీ నమస్తే అండి. చిరంజీవి గారు నిన్న లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక కీలకమైన కామెంట్స్ చేశారు. అఫ్కోర్స్ నిన్న ఆయన చాలా మాట్లాడారు, చాలా ఇష్యూస్ మీద చాలా సబ్జెక్ట్ మాట్లాడారు. దానిలో ఆయన చేసిన ఒక కామెంట్ మీద మనం ఇప్పుడు అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. చాలా వ్యాలిడ్, కొంచెం సెన్సిటివ్ టాపిక్ కానీ ఇంపార్టెంట్ టాపిక్. మానవ సంబంధాలకు సంబంధించి, అన్నదమ్ముల సంబంధాలకు సంబంధించి పెద్ద పెద్ద ఫ్యామిలీస్లో అయినా చిన్న చిన్న ఫ్యామిలీస్లో అయినా సరే గెలిచినవాడు మనోడు, ఓడిపోతే మనకు సంబంధం లేదు అనేటట్టు ఉంటాయేమో అని అనిపించే ఒక చిన్న అనాలిసిస్ ఈ వీడియోలో చేద్దాం. ముందుగా చిరంజీవి గారు ఏమన్నారో చూద్దాం. ఈయన 17 ఏళ్ళు అయిపోయినాము కదా, ఆ టైంలో నాతో పరిచయం, ప్రజారాజ్యంలో ఆయన ఉండి ఆయన ఒక రాజకీయగా జై 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 జనసేన, ప్రజారాజ్యం మారిపోయింది. ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా. సో అది ఆయన చేసిన కామెంట్ ఏంటంటే ప్రజారాజ్యం జనసేనగా రూపాంతరం చెందింది అన్నారు చిరంజీవి గారు. అయితే ప్యూర్లీ జనసేన పార్టీ ఇప్పుడు జాతీయ స్థాయిలో ఒక ప్రముఖ పార్టీగా 100% స్ట్రైక్ రేట్ ఉన్న పార్టీగా 21 సీట్లు పోటీ చేసి 21 గెలిచి 2 ఎంపీలు పోటీ చేసి 2 ఎంపీలు గెలిచి ఒక అంటే ఆ పార్టీ మీద జాతీయ స్థాయిలో చర్చ జరిగి పవన్ కళ్యాణ్ గారు ఒక సక్సెస్ఫుల్ లీడర్గా ఎస్టాబ్లిష్ అయిన ఈ దశలో చిరంజీవి గారు ప్రజారాజ్యమే జనసేన పార్టీగా రూపాంతరం చెందింది అని అంటున్నారంటే ఒక్క వెర్షన్ మనం ఆలోచిద్దాం. ఇదే కామెంట్స్ చిరంజీవి గారు 2014లోనో 2019లోనో చేస్తే బాగున్నేమో అనిపించింది. 2019లో ఓడిపోయిన తర్వాత చేసినా బాగున్ను అనిపించేది. పోనీ 2014లో అంటే అవసరం లేదు, ఎందుకంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేరుగా పోటీ చేయలేదు. కానీ 2019లో పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్గా అత్యంత కీ పొజిషన్లో ఉన్నారు కదా, పొలిటికల్గా అత్యంత కీలకమైన దశలో ఎన్నికల్లో పోటీకి దిగారు కదా. అప్పుడే చిరంజీవి గారు కామెంట్ చేయాల్సిందిగా నా ప్రజారాజ్యమే జనసేనగా మీ ముందుకు వస్తోంది, ఆదరించండి అని చెప్పాల్సింది. కానీ 2024 ఎన్నికలకు ముందు కూడా ఆయన తరహా కామెంట్ చేయాలి. అఫ్కోర్స్ 2024 ఎన్నికల ముందు కొంత జనసేన పార్టీకి మారల్ సపోర్ట్ ఇచ్చారు, బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఇచ్చారు. కొంత 5 కోట్లు అమౌంట్ కూడా పవన్ కళ్యాణ్ గారిని తన షూటింగ్ స్పాట్కి పిలిచి 5 కోట్లు విరాళం ఇచ్చి పార్టీని బ్యాక్ ఎండ్ నుంచి ఎంకరేజ్ చేశారు. కానీ ఈ తరహా కామెంట్స్ చేయాల. ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జనసేన పార్టీని ఇప్పుడు ఈ స్థితిలో నిలపడంలో 100% పవన్ కళ్యాణ్ గారి కష్టమే, పవన్ కళ్యాణ్ గారి వ్యూహమే. ఏమండి, పార్టీ పెట్టిన 2-2.5 సంవత్సరాల్లోనే నడపలేక జాతీయ పార్టీలో విలీనం చేసిన చిరంజీవి గారికి పార్టీ పెట్టిన తర్వాత అంచెలంచెలుగా చాలా జాగ్రత్తగా వ్యూహాత్మకంగా ఒక దశకు తీసుకువెళ్ళిన పవన్ కళ్యాణ్ గారికి ఎంత తేడా ఉందండి. చిరంజీవి గారు 2009 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే ఆయన పార్టీ పెట్టారు. అప్పుడు దేశంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆయన కాంగ్రెస్కి వ్యతిరేకంగానే పార్టీ పెట్టారు కదా. సో ఎన్నికల్లో 72 లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి, తర్వాత 18 సీట్లు వచ్చాయి. కానీ ఎంతకాలం పార్టీని నడిపించలేదు. ఉండాల్సిందిగా ఆయన అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉండాల్సిందిగా. ఆ 5 ఏళ్ళు పార్టీని నడిపితే 2014లో రాష్ట్ర విభజన తర్వాత బాగుండేదేమో, ఆ తర్వాత అయినా బాగుండేదేమో. కానీ ఆ ఓపిక పట్టలేకపోయారు. పార్టీని విలీనం చేసేశారు కాంగ్రెస్ పార్టీలో. తను రాజ్యసభ సభ్యుడిగా అయ్యి కేంద్ర మంత్రిగా ఉన్నారు. సో తన ఎదుగుదల, తన స్వార్థం తను చూసుకున్నారు. ఆ తర్వాత 2014లో కాంగ్రెస్ పార్టీ ఖతమైపోవడంతో ఆయన కూడా సైలెంట్ అయిపోయారు. ఆయన కూడా ఇంక సినిమాల్లోకి వెళ్ళిపోయారు. ఇందులో 100% ఆయన స్వార్థం కనిపిస్తోంది. చిరంజీవి గారు మహానటుడు కావచ్చు, గొప్ప నటుడు కావచ్చు, స్వయం కృషితో ఎదిగిన అద్భుతమైన భారతదేశ సినీ చిత్రసీమలో ఆయనకంటూ కొన్ని పేజీలు ఉండొచ్చు కాక, అది నేను కాదన్ను. కానీ రాజకీయంగా ఆయన ఫెయిల్ అయ్యాడు అనేది ఒప్పుకోవాలి. ఆయన ఫెయిల్యూర్ నుంచి వచ్చిన పాఠమే పవన్ కళ్యాణ్ గారు. చిరంజీవి గారు ఫెయిల్యూర్స్ నుంచి సక్సెస్ అవ్వడం ఎలా అనేది పవన్ కళ్యాణ్ గారు చూపించారు. అందుకే 2014లో పోటీ చేయలా. తనకు తెలుసు పోటీ చేస్తే మళ్ళీ ఏముంటుందని. చాలా జాగ్రత్తగా 2019లో పోటీ చేశారు. దెబ్బలు తగిలాయి, చాలా పెద్ద దెబ్బలు తగిలాయి. తట్టుకున్నారు, నిలబడ్డారు. చాలా వ్యూహంగా, చాలా లౌక్యంగా, చాలా చాకచక్యంగా పార్టీని నడిపించారు. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి పెద్ద స్థాయి నాయకుడిని ఢీ కొట్టాలి అంటే
కేంద్రంలో బీజేపీ లాంటి పార్టీతో పొత్తు ఉండాల్సిందని బీజేపీతో పొత్తు పెట్టుకుని 2024 ఎన్నికల్లో కూటమి కట్టడంలో ప్రధాన పాత్ర పోషించారు. అంటే తన పార్టీ ఎదుగుదల వెనక తన లౌక్యం, తన వ్యూహం, తన అడుగు, తన కష్టం అన్నీ ఉన్నాయండి. మరి ఇంత స్థాయికి వచ్చిన తర్వాత ఇప్పుడు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీనే జనసేనగా రూపాంతరం చెందింది అని అనడం వెనక ఏమనుకోవాలి? గెలిచాడు కాబట్టి గెలుపు మనది, మనమే ఉన్నాం గెలుపు వెనక. ఓడిపోతే మనకు సంబంధం లేదు, దూరంగా ఉంటాం, అంతేనా? 2019 ఎన్నికలకు ముందు చిరంజీవి గారు ఈ మాట చెప్తే బాగుండేది. అఫ్కోర్స్ ఆయన చిరంజీవి గారు చెప్పిన మాటల వెనక మెగా ఫ్యాన్స్, ఆ పార్టీ అభిమానుల్లో ఆ ఫ్యాన్స్కో ఇది కోణాలన్నీ కనిపించకపోవచ్చు. వాళ్ళు ఎంతసేపు పాజిటివ్గా ఉంటారు, ఎందుకంటే ఫ్యాన్స్ కాబట్టి. కానీ ఒక రాజకీయ విశ్లేషకుడిగా, ఒక జర్నలిస్ట్గా నేను ఆ అంశం మీద మాట్లాడాలంటే మాత్రం ఇలాగే మాట్లాడతాను. ఇందులో ఏమి నేను ఊహించి చెప్పిందో, జరగనిది చెప్పిందో ఏమీ లేదు, కల్పితాలు చెప్పింది ఏమీ లేదు. నిజంగా చిరంజీవి గారు 2019లో ఈ మాట మాట్లాడితే బాగుండేది. మా తమ్ముడే, నా పార్టీ, నా ఆశయాలనే ఆయన మీ ముందుకు వస్తున్నాడు, అతన్ని ఆదరించండి అని 2019 ఎన్నికలకు ముందు ఒక్క వీడియో రిలీజ్ చేసి ఉంటే బాగుండేది. పోనీ 2019లో ఓడిపోయిన తర్వాత అయినా సరే ఒక్క వీడియో రిలీజ్ చేసి ఉంటే బాగుండేది. చేయలేదు. సో కష్టాల్లో ఉన్నప్పుడు చేయకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జాతీయ స్థాయిలో ఒక స్థాయికి ఎదిగిన తర్వాత మన పార్టీ అలా వెళ్ళింది, అలా వచ్చింది అని అనడం వెనక కాస్త అంటే కొంతమంది డైజెస్ట్ చేసుకోలేరు, దానిలో కొంత స్వార్థం కూడా కనిపిస్తుంది అనమాట. సో దీన్ని నాణ్యానికి రెండు వైపులు ఎలా కావాలంటే అలా చూడొచ్చు, పాజిటివ్గా చూడొచ్చు, నెగిటివ్గా చూడొచ్చు. నేనైతే నెగిటివ్గా చూడాలనేది నా ఉద్దేశం కాదు, కానీ ఒక అంశాన్ని గుర్తు చేయాలనుకున్నాను, చేశాను అంతే. థ్యాంక్ యూ.